ఒక పచ్చటి అడవిలో ఎన్నో పక్షులు చిలకలాడుతూ, పొడవాటి చెట్లు గాలిలో ఆడుతూ, మెల్లగా ప్రవహించే నది మధ్య బుజ్జి అనే తెలివైన చిలక మరియు మింకు అనే సారథి కోతి ఉండేవి. అక్కడ జంతువులందరూ కలిసిమెలిసి ఆనందంగా జీవించేవారు. ఒకరోజు మింకు నది ఒడ్డున ఆడుకుంటూ ఉండగా ఓ రైతు వదిలిపెట్టిన పల్లీల బస్తా కనిపించింది. అతని కళ్ళలో ఆశ తలుకులే. వెంటనే బస్తాను పట్టుకున్నాడు. అప్పుడు మింకుకు ఒక ఆలోచన వచ్చింది. ఈ బంగారు బస్తా నేను ఎవరితోనూ పంచుకోను. నా ప్రియమైన చెట్టులో దాచిపెట్టాలి. కాని అతనికి తెలియదు, తన ఆశ వల్ల అతనికి మరింత నష్టం జరుగుతుంది అని. మింకు చెట్టెక్కి బస్తాను దాచేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు అతడు ఆ బస్తను సరిగా పట్టుకోలేకపోయాడు. అప్పుడు పల్లీలు అటూ ఇటూ రాలి నది దిశగా ప్రవహించాయి. మింకు బాధలో ఉండగా చెట్టుపైనుంచి బుజ్జి చిలక దిగి వచ్చి మింకుకు ఇలా చెప్తుంది. మింకు, ఆశ ఎల్లప్పుడూ నష్టానికే దారి తీస్తుంది. నువ్వు పంచుకుంటే ఈ పల్లీలను అందరూ ఆనందంగా ఆస్వాదించేవారు. కానీ ఇప్పుడు అవి ఎవ్వరికీ కాకుండా పోయాయి. తను చేసిన తప్పును గ్రహించిన మింకు బుజ్జి చిలకతో ఇలా అంటుంది. నువ్వు చెప్పింది నిజమే బుజ్జి. నేను ఇప్పటి నుండి నాకు దొరికిన సంతోషాన్ని అందరికీ పంచుతా. ఆ రోజు నుండి మింకు మంచివాడిగా మారి అందరితో ఆనందాన్ని పంచుకుంటూ అడవిలో అందరి మనసు గెలుచుకుంటాడు. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన విషయం చెప్తుంది. ఆశ నష్టానికి దారి తీస్తుంది, కానీ పంచుకోవడం ఆనందం తెస్తుంది. మీరు కూడా మీ తోటివారితో మీ ఆనందాన్ని పంచుకోండి.